హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో తతారా వామీరో కథ 10th క్లాస్ లెసన్లోని థర్డ్ పార్ట్ గురించి చెప్పుకుంటున్నాము. థర్డ్ వీడియోలో చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము అంటే తతారా వామీరో ఇద్దరు కూడా వేరు గ్రామాల వాళ్ళు అని చెప్పేసి, వేరే గ్రామాల వాళ్ళు ఒకళ్ళు సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పేసి, అందువలన వామీరో తతారాకు భూల్ జానా శ్రేయస్కర్, తతారాను మర్చిపోవడము అనేటువంటిది మంచిది అని చెప్పేసి అనుకుంది. కింటూ యహ అసంభవ్ జాన్ పడా, కానీ ఆమె అతన్ని మర్చిపోవడం అనేటువంటిది అసాధ్యముగా అనిపిస్తూ ఉంది. ततारा बार बार उसकी आंखों के सामने था, निर्निमेष याचक की तरह प्रतीक्षा में डूबा हुआ. తతారా ఎప్పుడు కూడా ఆమె కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాడు. తతారా బార్ బార్ ఉస్కి ఆంఖోం కే సామ్నే తా, తతారా ఎప్పుడు కూడా ఆమె కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కూడా మన తతారా అనే కనిపిస్తూ ఉన్నారు. ఎలా కనిపిస్తున్నాడు అంటే, నిర్నిమేష్ యాచక్ కి తరహ్ ప్రతీక్షామే డూబా హువా, ఒక అదే విధంగా చూస్తూ ఉన్నటువంటి ఒక యాచకుడిలాగా అతను తన యొక్క ఆలోచనల్లో మునిగిపోతూ ఉంది ఈ యొక్క వామీరో. అంతవరకు చెప్పుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూషన్ చూడండి. కిసీ తరహ రాత్ బీతి, दोनों के हृदय यदित थे, किसी तरह आंच रहित एक ठंडा और उबाऊ दिन गुजारने लगा. देखिए किसी तरह रात बीती, ఎలాగోలా రాత్రి గడిచిపోయింది. दोनों के हृदय व्यदित थे, दोनों के हृदय का अर्थ है తతారా వామీరో, వీళ్ళిద్దరి హృదయాలు కూడా వ్యదితే, వ్యదిత్ కా అర్థ है వ్యాకుల్తే, వాళ్ళిద్దరు హృదయాలు చాలా విచారంగా ఉన్నాయి. కిసీ తరహ ఆంచ రహిత ఏక టండా ఔర్ ఉబావు దిన్ గుజర్నే లగా, నెక్స్ట్ డే కలవాలనుకున్నారు కాబట్టి ఏదో కిసీ తరహ ఎలాగోలా ఏక ఆంచ రహిత్ కా అర్థ है ఆగ్రహిత్, ఒక వేడి లేనటువంటి, ఒక చల్లని నిప్పు లేనటువంటి, ఒక చల్లని టండా చల్లని, ఔర్ ఉబావుగా అర్థం హై బోరింగ్ గా ఉండేటువంటి ఆ డే మొత్తం కూడా గడిచిపోయింది. ఎందుకంటే సాయంత్రము వాళ్ళిద్దరు కలవాలనుకున్నారు కాబట్టి ఆ ఉదయం అంతా కూడా వాళ్ళకి ఎటువంటి సత్తువ లేనటువంటి, ఎటువంటి ఎనర్జీ లేనటువంటి, బాగా టైర్డ్ గా ఉన్నటువంటి, బోరింగ్ గా ఉన్నటువంటి ఉదయం అంతా కూడా గడిపారు. ఎందుకని, సాయంత్రానికి వాళ్ళిద్దరు కలవాలనుకుంటున్నారు కాబట్టి. షామ్కి ప్రతీక్షాతి, సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తతారాకే లియే మానో పూరే జీవన్ కి అకేలీ ప్రతీక్షాతి, తతారా తన జీవితంలో ఒంటరిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. జీవితం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నట్టుంటుంది. అంటే ఆయనకి ఒక క్షణమొక యుగంలా అనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు వామీరోని కలుద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. उसके गंभीर और शांत जीवन में ऐसा पहली बार हुआ था, తన యొక్క గంభీరమైనటువంటి మరియు ప్రశాంతమైనటువంటి జీవితంలో మొదటిసారిగా ఈ విధంగా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి ఫీలింగ్ తతారాకు కలగలేదు. అచంబిత సాత్ హీ రోమాంచిత్ బి, అతను ఆశ్చర్యంగా ఉన్నాడు. ఔర రోమాంచిత్ అంటే థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాడు. ఈ యొక్క ఫీలింగ్ అనేటువంటిది ఆయనకు చాలా ఆశ్చర్యంతో పులకరించి పోతున్నాడు. दिन ढलने के काफी पहले वह लपाती की उस समुद्री चट्टान पर पहुंच गया. दिल ढलने के काफी पहले का अर्थ है సాయంత్రం అవ్వడానికి చాలా ముందుగానే లపాతీకి ఉస్ సముద్రీ చట్టాన్ పర్ పహుంచ్ గయా, సాయంత్రం అవ్వకముందే అతను ఆమె యొక్క గ్రామమైనటువంటి లపాతి అనేటువంటి గ్రామంకి వెళ్ళి ఆ సముద్రము రాళ్ల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకని, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు వెళ్ళేసామని కలుద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాడు కాబట్టి సాయంత్రం కలుద్దాం అనుకున్నారు. సాయంత్రం అవ్వడానికంటే ముందుగానే ఆ యొక్క విలేజ్కి వెళ్ళేసి సముద్రం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. వామీరోకి ప్రతీక్షామే ఏకేక పల్ పహాడ్ కి తరహ్ బారీతా, వామీరోకి ప్రతీక్ష అంటే ఇంతజార్, వామీరో కోసం ఎదురు చూస్తూ ఒక్కొక్క క్షణము ఆయనకి పహాడ్కి తరహ్ బారీతా, కొండలాగా భారీగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆమె వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉస్కే భీతర్ ఏక ఆశంకా భీ దౌడ్ రహీ థీ, ఉస్కే భీతర్ అంటే ఆయన మనసులో ఒక డౌట్ కూడా అనిపిస్తుంది, అనుమానం కూడా పరిగెడుతూ ఉంది.
ఏమని చెప్పేసి, అగర్ వామీరో నా ఆయితో, ఒకవేళ వామీరో కనుక రాకపోయినట్లయితే ఏమవుతుంది అని చెప్పేసి, ఒక కుచ్ నిర్ణయ్ నహీ కర్ పా రహా థా, అతను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఏం జరుగుతుంది ఒకవేళ వామీరో కనుక రాకపోతే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. సిర్ఫ్ ప్రతీక్షారతే, కేవలము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇంకేం చేయలేడు. మరి ఆమె రాకపోతే ఏం చేస్తాడు, ఏం చేయలేడు కాబట్టి ఎలాగో ఒకలాగా అక్కడే ఉండేసి సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఆయన సాయంత్రం కంటే ముందే వెళ్ళేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. బస్ ఆస్కి ఏక్ కిరణ్ థీ जो समुद्र की देह पर डूबती किरणों की तरह कभी भी डूब सकती थी. ఆశకి ఏక కిరణ్, కేవలము ఆశ అనేటువంటి ఒక కిరణము మాత్రము ఉంది. ఏంటంటే ఆమె ఎలా అయినా సరే వస్తుంది అనేటువంటి ఆశ. ఏ విధంగా ఉందంట ఆశ, సముద్రం మీద మునిగిపోయే కిరణాల లాగా ఎప్పటికైనా సరే మునిగిపోతాయి. ఆమె వస్తుందో లేదో తెలియదు. అదే ఆశతో ఆ సముద్రం మీద పడేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి సముద్రంలో కలిసిపోయేటట్టు ఆ ఆశ అనేటువంటిది కూడా ఎప్పుడైనా జరగచ్చు, జరగపోవచ్చు. సూర్యాస్తమయ్యేటువంటి దానిలాగా ఆ కోరిక అనేటువంటిది ఉంది. ఒక బార్ బార్ లపాతీకే రాస్తే పర్ నజర్ దౌడాతా, అతను అక్కడే ఉన్నాడు కానీ ఆమె వస్తుందా లేదా అని చెప్పేసి ఆ దారి వెంట చూస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా లపాతీ దారి మీద దృష్టి సారిస్తూ ఉన్నాడు, ఆమె వస్తుందా అని చెప్పేసి. సహసా నారియల్ కే జుర్ముటోమే ఉసే ఏక ఆకృతి కుచ్ సాఫ్ అయి, ఒక్కసారిగా నారియల్ కే జుర్ముటోం అంటే ఆ కొబ్బరి తోటల్లో ఏక ఆకృతి కుచ్ సాఫ్ అయి, ఒక ఆకృతి కనపడింది. కుచ్ ఔర్ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకొంచెం కనబడింది, ఇంకొంచెం కనిపిస్తూ ఉంది. ఉస్కి ఖుషీ కా టికానా నా రహా, అతని ఆశ్చర్యానికి సంతోషానికి అవధులు లేవు. సచ్ముచ్ వహ్ వామీరోతి, నిజంగా ఆమె వామీరో. లగా జైసే వహ్ గబరాహట్ మేతి, అయితే ఆమె కొంచెం భయంగా భయపడుతున్నట్లుగా ఇతనికి అనిపిస్తూ ఉంది. వహ్ అపనే కో చుపాతే హుయే బడ్ రహీతి, ఆమె చుపాతే హుయే, ఆమె ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా ముందుకు వస్తూ ఉంది. బీచ్ మే ఇదర్ ఉదర్ దృష్టి దౌడానా నా భూల్తి, మధ్యలో అటు ఇటు దృష్టిని చూస్తూ వస్తూ ఉంది. ఎందుకని ఎవరన్నా చూస్తారేమో అని చెప్పేసి ఆమె అటు ఇటు చూసుకుంటూ భయపడుతూ తన్ను తాను ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ వస్తూ ఉంది. फिर तेज कदमों से चलती हुई ततारा के सामने आकर टिटक गई हैं, చివరికి ఆమె తొందరగా నడుస్తూ తతారా ఎదురుగా వచ్చేసి ఆగింది. టిటక్ గయి కానీ రుక్ గయి హే, తతారా ఎదురుగా వచ్చేసి ఆమె నిలబడింది. దోనోం శబ్దహీన్, ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవు, అలా సైలెంట్ గా నించొని ఉన్నారు. కుచ్ తా దోనోం కే భీతర్ బహ్ రహా తా, అయితే ఇద్దరి మధ్య ఏదో బహ్ రహా తా ప్రవహిస్తూ ఉంది, ఏదో పరిగెడుతుంది. ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఎటువంటి మాట్లాడుకోకుండా ఇద్దరు అలా నించున్నారు. ఏక్టక్ నిహార్తే హుయే వే జానే కబ్ తక్ కడే రహే, అదే ఏక్టక్ నిహార్తే హుయే, అదే విధంగా కన్నార్పకుండా ఒకళ్ళకొకళ్ళు చూస్తూ కబ్ తక్ కడే రహే, ఎంతసేపు నించున్నారో తెలియదు. సూరజ్ సముద్రకి లహరోం మే కహీ కో గయే తే, సూర్యుని యొక్క కిరణాలు ఆ యొక్క సముద్రంలో నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు, అంటే కంప్లీట్గా సూర్యాస్తమయం అనేటువంటిది అయిపోయింది. సూర్యుని యొక్క కిరణాలు అలల్లో మునిగిపోయాయి, అంటే సూర్యాస్తమయం కంప్లీట్గా అయిపోయింది, చీకటి వచ్చేసింది. అంధేరా బడ్ రహాతా, చీకటి కంప్లీట్గా వ్యాపించింది. అచానక్ వామీరో కుచ్ సచేత్ హుయి ఔర్ ఘర్ కి తరఫ్ దౌడ్ పడి హే, సడన్ గా ఏమైంది అని అంటే వామీరో కుచ్ సచేత్ హుయి హే, వామీరోకి ఏదో గుర్తుకొచ్చేసి గర్కీ తరఫ్ దౌడ్ పడి హే, ఒక్కసారిగా ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తతారా అబిబి వహీ కడాతా, తతారా ఇప్పుడు కూడా అక్కడే నించున్నాడు. నిశ్చల్ శబ్దహీన్, ఎటువంటి కదలిక లేకుండా మాట్లాడకుండా తతారా అలాగే నించొని వెళ్ళాడు. వామీరో వెళ్తూ ఉన్నా కూడా. రోజ్ ఉసీ జగహ్ పహుంచతే ఔర్ మూర్తివత్ ఏక్ దూసరే కో నిర్నిమేష్ తాక్తే రహే, దోనోం రోజ్, ఇద్దరు కూడా రోజు అదే స్థలంలో వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకరికొకరు తదేకంగా నిర్నిమేష్ కళ్ళార్పకుండా ఒకళ్ళకొకళ్ళు అదే విధంగా చూస్తూ ఉన్నారు. బస్ భీతర్ సమర్పణ్ థా జో అన్వరత్
గహరా రహాతా, లోపల ఇద్దరి మధ్య ప్రేమ అనేటువంటిది నిరంతరము కూడా చాలా లోతుగా, అంటే చాలా డీప్ గా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకుంటూ ఉన్నారు. లపాతీకే కుచ్ యువకోంనే ఇస్ మూక్ ప్రేమ్ కో భాంప్ లియా. అయితే ఈ యొక్క ఔర్ ఖబర్ హవాకి తరహ బహూటి, ఈ లపాతి గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమను భాంప్ లియా, భాంప్ లియా కా అర్థం సమజ్ లియా, ఉస్కో జాన్ లియా, దాన్ని కనిపెట్టారు. అదేవిధంగా ఈ యొక్క వార్త, ఈ ఖబర్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు అనేటువంటి వార్త గాలిలాగా ఆ గ్రామం మొత్తం కూడా చాలా వేగంగా ఆ గ్రామంలో అంతా కూడా తెలిసిపోయింది. వామీరో లపాతి గ్రామ్ కిది ఔర్ తతారా పాసాకి. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, వామీరో వచ్చేసి ఆ అమ్మాయి లపాతి గ్రామానికి చెందినటువంటి అమ్మాయి, అదేవిధంగా తతారా వచ్చేసి పాసా అనేటువంటి విలేజ్ కి చెందినటువంటి అబ్బాయి. దోనో కా సంబంధ సంభవ్ నా థా, రీతి అనుసార్ దోనో కో ఏక్ హీ గాంవ్ కా హోనా ఆవశ్యకత. ఇద్దరి మధ్య వివాహ సంబంధము సంభవం కాదు. ఎందుకని చెప్పేసి అంటే ఈ యొక్క ట్రైబల్ జనజాతి వీళ్ళు ఏంటి అని అంటే ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అయి ఉండాలి వివాహం చేసుకోవాలంటే, మ్యారేజ్ చేసుకోవాలంటే. దోనోంకా సంభవ్ నాత, ఇద్దరికి కూడా వివాహ సంబంధం అనేటువంటిది పాసిబుల్ కాదు. ఎందుకని అని అంటే రీతి అనుసార్, వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారము దోనోంకో ఏక్ హీ గాంవ్ కా హోనా ఆవశ్యకత, ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అయ్యి ఉండాల్సి ఉంది, తప్పనిసరిగా అవ్వాలి. వామీరో और ततारा को समझाने बुझाने के कई प्रयास हुए किंतु दोनों अडिग रहे हैं. ఇద్దరి మధ్య వివాహ సంబంధం సంభవం కాదు కాబట్టి వామీరో మరియు తతారా ఇద్దరికి కూడా సంఝానే భుజానే, నచ్చ చెప్పేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఇద్దరు కూడా వేరు వేరు గ్రామాల వాళ్ళు, మన సాంప్రదాయానికి విరుద్ధము కాబట్టి మీరిద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి కుదరదు, కాబట్టి ఇద్దరు కూడా విడిపోవాలి అని చెప్పేసి ఇద్దరికి కూడా ఇద్దరు కూడా నచ్చ చెప్పే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇద్దరు వారి మధ్య ప్రేమ మీద స్థిరంగా ఉన్నారు. అడిగి కాదే స్టబన్, చాలా మొండిగా వ్యవహరించారు. వాళ్ళు ఎవరి మాట కూడా వినలేదు. వే నియమతః లపాతి కే ఉసీ సముద్రీ కినారే పర్ మిల్తే రహే, అఫవాహే ఫైల్తీ రహీ హై. ఎవరి మాట వినలేదు. వాళ్ళు నియమానుసారంగా వాళ్ళు రోజు కూడా నియమతః లపాతి గ్రామానికి చెందినటువంటి ఆ సముద్రం ఒడ్డున కలుసుకుంటూనే ఉన్నారు. అయితే అపవాహే ఫైల్తీ రహీ హై, పుకార్లు వ్యాపిస్తూ ఉన్నాయి, రూమర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి, వీళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు అని చెప్పేసి ఆ విధంగా వస్తూ ఉంది. వాళ్ళు ఎవరి మాట కూడా వినట్లేదు. कुछ समय बाद पासा गांव में पशु पर्व का आयोजन हुआ. पशु पर्व में हृष्ट पुष्ट पशुओं के प्रदर्शन के अतिरिक्त पशुओं से युवकों की शक्ति परीक्षा प्रतियोगिता भी होती है. చూడండి, అలా కొన్ని రోజులు గడిచాయి. కొద్ది సమయం తర్వాత పాసా గ్రామంలో జంతువుల పండుగ అనేటువంటిది ఏర్పాటు చేయింది. పశు పర్వ్, ఈ యొక్క యానిమల్ ఫెస్టివల్ అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పశు పర్వమే, ఆ యొక్క పశు పర్వులో, ఆ పండుగలో హృష్టపుష్ట పశువుంకే ప్రదర్శన్, అంటే బలంగా ఉన్నటువంటి జంతువులను ప్రదర్శన అనేటువంటిది ఒక జాతరలాగా ఏర్పాటు చేయడం జరిగింది. और इसके अतिरिक्त ఆ పశు ప్రదర్శన తర్వాత ఏం చేశారంటే పశువంశే యువకోంకి శక్తి పరీక్ష, ఆ పశువులతో యువకుల యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించే పోటీ కూడా ఒకటి పెట్టడం జరిగింది. అంటే యానిమల్స్ తో వాళ్ళు దాన్ని లొంగ తీసుకోవడము, దాన్ని పట్టుకోవడం అనేటువంటి ఒక కాంపిటీషన్ అనేటువంటిది కూడా అక్కడ కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. वर्षों में एक बार सभी गांव के लोग हिस्से लेते हैं. बाद में नृत्य संगीत और भोजन का भी आयोजन होता है. సంవత్సరంలో ఒకసారి వీళ్ళు అన్ని గ్రామాల నుండి ప్రజలు ఇందులో పాల్గొంటారంట. అదేవిధంగా దాని తర్వాత నృత్యము, సంగీతము మరియు భోజనాల యొక్క ఏర్పాటు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరంలో ఒకసారి కలుసుకొని అందరూ, అన్ని గ్రామాల వాళ్ళు అక్కడ సంగీతము, డాన్స్లు, అదేవిధంగా భోజనాలు అన్ని కూడా పెడుతూ ఉంటారు. షామ్ సే సభీ లోగ్ పాసా మే ఏకత్రిత్ హోనే లగే. సాయంత్రం నుండి అందరూ కూడా పాసా గ్రామంలో సమావేశం అవుతూ ఉన్నారంట. ధీరే ధీరే విభిన్న కార్యక్రమ షురూ హుయి హై. ధీరే ధీరే, నిదానంగా అన్ని రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్, రకరకాల కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. తతారా కా మన్ ఇన్ కార్యక్రమం మే తనిక్ నాత, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ తతారా యొక్క మనస్సు ఈ కార్యక్రమాల్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ అనేటువంటిది
పెట్టడం లేదు. ఎందుకని చెప్పేసి ఈయనకి వామీరో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడటమే సరిపోతుంది. ఉస్కి వ్యాకుల్ ఆంఖే వామీరోకు ఢూండునేమే వ్యస్త తీతి. అతని యొక్క వ్యాకుల ఆంకే, అతని యొక్క పరేషాని ఆంకే, ఆయన తన యొక్క వ్యాకుల నేత్రాలతో వామీరోను వెతకడంలో లీనమైపోయాడు. వామీరో ఎక్కడి నుంచి వస్తుందా ఏంటా అని చెప్పేసి వామీరోను మాత్రమే వెతుకుతున్నాడు. ఈ పండుగ గురించి పట్టించుకోవడం లేదు. నారియల్కే జుండ్కే ఏక్ పేడ్కే పీచేసే ఉసే జైసే కోయి జాంక్తా దికా. సడన్ గా కొబ్బరి చెట్లలో ఒక చెట్టు వెనుక ఎవరో తొంగి చూస్తూ ఉన్నట్టుగా ఆయనకి కనపడ్డారు. జాంక్తా హువా, జాంక్ నాకు అర్థమే అలాగా తొంగి ఎవరికి తెలియకుండా చూస్తూ ఉండడాన్ని జాంక్నా అంటారు. తొంగి చూస్తున్నట్టుగా అతనికి అనిపించింది. ఉస్నే థోడా ఔర్ ఖరీబ్ జాకర్ పహచాన్నేకి చేస్తాకి. ఆయన ఏం చేశాడంటే కొద్దిగా దగ్గరికి ముందుకు వెళ్ళేసి ఎవరా అని చెప్పేసి గుర్తుపట్టడానికి ప్రయత్నం చేశాడు. వహ్ వామీరోతి జో భైవశ్ సామ్నే ఆనే మే జిజక్ రహీ థీ. అతను అనుకున్నట్టుగానే అక్కడి నుంచి చూస్తున్నది ఎవరో కాదు, వామీరో. ఆ వామీరో భయంతో ఎదురుగా రావడానికి జిజక్ రహీతి, సంకోచిస్తూ ఉంది. ఎవరన్నా చూస్తారేమో ఏమవుతుందా అని చెప్పేసి ఆమె భయంగా ఆ కొబ్బరి చెట్ల వెనక నుంచే ఆమె భయంగా తొంగి చూస్తూ ఉంది. వామీరో ముందుకు వెళ్ళేసి చూస్తే ఆమె భయంగా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉస్కి ఆంకే తరల్తి హోంట్ కాంప్ రహేతే. ఆమె కళ్ళు తరల్ కాదే, ఆమె కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి, ఆమె కళ్ళు తడిగా ఉన్నాయి. హోంట్ కాంప్ రహేతే, పెదాలు వణుకుతూ ఉన్నాయి. తతారాకో దేఖ్తే హీ వహ్ ఫూట్ కర్ రోనే లగి. ఆమె ఒక్కసారిగా తతారాను చూడగానే వెక్కి వెక్కి ఏడవసాగింది. తతారా విహ్వల్ హువా. తతారా చూసి విహ్వల్ కా అర్థమే బాధపడ్డాడు. ఉస్సే కుచ్ బోల్తే హీ నహీ బన్ రహా థా. అతను ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఆమె ఆ విధంగా ఏడుస్తూ ఉండేసరికి. రోనేకి ఆవాజ్ లగాతార్ ఊంచీ హోతీ జా రహీ థీ. ఆమె ఏడుస్తున్నటువంటి, వామీరో ఏడుస్తున్నటువంటి ఆ సౌండ్ అనేటువంటిది ఒక్కసారిగా పెద్ద పెద్దగా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది, నిరంతరం ఎక్కువ అవుతూ ఉంది ఆమె ఏడుపు అనేటువంటిది. తతారో కింగ్ కర్తవ్య మూడుతా. కింగ్ కర్తవ్యం మూడుగా అర్థమే ఏం చేయాలో తోచడం లేదు తతారాకి. ఏంటి ఏమో ఒక్కసారిగా సడన్గా ఏడుస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి అర్థం కాని పరిస్థితిని ఏమంటారు అంటే కింగ్ కర్తవ్య మూడ్. వామీरो के रुदन स्वरों को सुनकर उसकी माँ वहां पहुंची और दोनों को देखकर आग बबूला उठी. వామీరో గట్టిగా ఏడుస్తుండేసరికి వామీరోకే రూదన్ స్వర్కో, వామీరో యొక్క ఆ ఏడుపు స్వరం విని వామీరోకి మా ఉస్కి మా ఆమె తల్లి అక్కడికి వచ్చింది. వచ్చి దోనోంకో దేక్కర్ ఇద్దరిని చూసి ఆగ్ బబూలా హోటి. ఆగ్ బబూలా హోనా కా అర్థం బహుత్ క్రోధిత్ హోనా. మనం తెలుగులో అయితే అగ్గి మీద గుగ్గిలం అంటారు. ఒక్కసారిగా ఆమె ఇంకా కోపం పట్టలేకపోయింది. ఇద్దరిని చూసి ఆమెకు చాలా కోపం వచ్చింది. బహుత్ గుస్సే మే ఆనా, చాలా కోపం అనేటువంటిది వచ్చింది. సారే గాం వాలోంకి ఉపస్థితి మే యహ్ దృశ్య ఉసే అపమానజనక్ లగా. ఆ గ్రామస్తులందరూ కూడా వీళ్ళిద్దరిని చూసేసరికి వాళ్ళ అమ్మకు చాలా అవమానంగా అనిపించింది వీళ్ళిద్దరు ఇక్కడ కలుసుకున్న సంగతిని. ఎందుకంటే అక్కడ పశువుల పండుగ జరుగుతుంది, అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఈ తతారా వామీరో ఇద్దరు కలుసుకొని ఉన్నారు. వామీరో ఏడుస్తూ ఉంది, వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చేసింది. అదేవిధంగా ఆ ఏడుపు విని ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చేసరికి గ్రామస్తులందరి ముందు కూడా ఈ దృశ్యాన్ని చూసేసరికి వామీరోకి మాత, వామీరో వాళ్ళ అమ్మకు చాలా అవమానకరంగా అనిపించింది. ఇస్ బీచ్ గాంవ్ కే కుచ్ లోగ్ భీ వహా పహుంచ్ గయే హై. ఇంతలో ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా, ప్రజలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వామీరోకి మా క్రోధ్ మే ఉఫన్ ఉఠీ హై. వామీరో యొక్క వాళ్ళ అమ్మ చాలా కోపంలో ఉఫన్ ఉఠీ హై, ఆమె చాలా కోపంతో విరుచుకుపడుతూ ఉంది, వాళ్ళని గట్టి గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంది. ఉస్నే తతారాకు తరహ్ తరసే అపమానిత్ కియా హై. ఆమె తతారాను చాలా రకాలుగా అవమానించింది. మా అమ్మాయిని తీసుకొని వచ్చావు నువ్వు ఇక్కడికి, మా అమ్మాయితో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి ఆమె కోపం అనేటువంటిది కట్టలు తెంచుకొని వాళ్ళిద్దరి మీద అరుస్తూ ఉంది. తతారానైతే ఎక్కువగా అవమానిస్తూ ఉంది. గాంవ్ కే లోగ్ భీ తతారా కే విరోధ్ మే ఆవాజే ఉఠ్నే లగే. ఆమె కాకుండా ఆ గ్రామంలో ప్రజలు కూడా తతారాకే విరోధ్ మే అంటే తతారాకు వ్యతిరేకంగా
మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పేసి తతారాను కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా అరుస్తూ ఉన్నారు. యహ్ తతారాకే లియే అసహనీయత, ఇది తతారాకు కూడా భరించలేకపోతున్నాడు. అంతటి మంచి వ్యక్తి, ఇంతకుముందు అందరూ కూడా అతన్ని ఎప్పుడు పొగుడుతూ ఉండేవాళ్ళు, అతన్ని ఇష్టపడేవాళ్ళు. తతారా ఈ విధంగా చేసేసరికి అందరూ కూడా అతనికి వ్యతిరేకిస్తూ ఉండేసరికి తతారా దీన్ని భరించలేకపోతున్నాడు. అతనికి కూడా అవమానంగా అనిపిస్తూ ఉంది. వామీరో అబ్బి రోయే జా రహీ థీ, వామీరో ఇంకా ఏడుస్తూ ఉంది. తతారా బి గుస్సే సే భరువుట, తతారాకు కూడా కోపంతో నిండిపోతూ ఉన్నాడు. తతారాకు ఎక్కువ కోపం వస్తూ ఉంది. ఉసే జహా వివాహ్ కి నిషేధ పరంపరా పర్ క్షోభత వహి అప్ని అసహత పర్ ఖీజ్, తతారాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతను ఏంటి అని అంటే వివాహకి నిషేధ్, వివాహము వాళ్ళిద్దరి సాంప్రదాయాల ప్రకారము వివాహం అనేటువంటిది చేసుకోకూడదు కాబట్టి ఆ వివాహంని నిషేధించే సాంప్రదాయం మీద అతను కోప్పడుతున్నాడు. అదేవిధంగా వహి అప్ని అసహాయత పర్ ఖీజ్, ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి తన యొక్క నిస్సహాయత మీద కూడా తనకి ఖీజ్ క్రోధ అనేలగి. ఈ రెండిటి పరిస్థితులకు, ఒకటి సాంప్రదాయ వ్యతిరేకము కాబట్టి పెళ్లి చేసుకోలేకూడదు కాబట్టి ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా దాని మీద కోప్పడుతున్నాడు. తన యొక్క నిస్సహాయత, ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి అతను కోప్పడుతున్నాడు. వామీరో కా దుఃఖ్ ఉసే ఔర్ గహరా కర్ రహా థా, వామీరో యొక్క ఈ ఏడుపు అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది అతనికి ఇంకా ఎక్కువ బాధ అనేటువంటిది కలిగిస్తూ ఉంది. ఉసే మాలూమ్ నా తాకి క్యా కదం ఉఠానా చాహియే, అతనికి అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటిది, ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. అనాయాస్ ఉస్కా హాత్ తల్వార్ కి మూట్ పర్ జాటికా, అనాయాస్, అనాయాస్ కా అర్థం అప్రయత్న, అనుకోకుండా ఉస్కా హాత్ అతని యొక్క చేయి తల్వార్ కి మూట్ పర్ జాటికా, కత్తి మీదకి వెళ్ళింది. ఎప్పుడు కూడా అతని యొక్క నడుముకు కత్తి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. అనుకోకుండా ప్రయత్నంగా అతని యొక్క చెయ్యి అనేటువంటిది హాత్ తల్వార్ కి మూట, కత్తి యొక్క పిడి మీదకి వెళ్ళింది. క్రోధ్ మే ఉస్నే తల్వార్ నికాలి ఔర్ కుచ్ విచార్ కర్తా రహా, కోపంలో అతను కత్తి తీసి ఆలోచిస్తూ ఉన్నాడు. క్రోధ్ లగాతార్ అగ్ని కి తరహ్ బడ్ రహా థా, అతని యొక్క కోపం అనేటువంటిది పూర్తిగా అగ్నికి తరహ, అగ్నిలాగా జ్వలిస్తూ ఉంది. కోపం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. లోగ్ సహం ఉటే, సహం ఉట్నా కా అర్థం డర్ గయే, ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు, ఏం జరుగుతుందా అని. ఏక్ సన్నాటాసా ఖీంచ్ గయా హై, ఒక్కసారిగా నిశ్శబ్దం అనేటువంటిది ఆవరించింది. సన్నాట, అందరూ కూడా చాలా సైలెంట్ గా చూస్తూ ఉన్నారు తతారా కోపంతో కత్తి తీసేసరికి. జబ్ కోయి రాహ్ నా सूझी तो क्रोध का शमन करने के लिए उसमें शक्ति भर उसे धरती में धोंप दिया और ताकत से उसे खींचने लगा. అతనికి ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి జబ్ కోయి రాహ్ నా సూజీ, అతనికి ఏం చేయాలో దారి కనిపించలేకపోయేసరికి అతను క్రోధ్ కో శమన్ కర్నే కే లియే, తన యొక్క కోపాన్ని శమన్ కర్నే కే లియే, శాంతి కర్నే కే లియే, తన యొక్క కోపాన్ని శాంతపరచడం కోసము, తగ్గించుకోవడం కోసము ఏం చేశాడు అనంటే ఉస్మే శక్తి భర్, అతను తన శక్తినంతా ఉపయోగించి ధరతీ మే ధోంప్ దియా హై, తన యొక్క కత్తితో భూమిని ధోంప్ దియా, భూమిని ఒక్కసారిగా గుచ్చాడు, పొడిచాడు భూమి కత్తితో. ఔర్ తాకత్ సే ఉసే ఖీంచ్నే లగా, అంతేకాకుండా ఆ కత్తిని భూమిలోకి ఒక్కసారిగా లోపలికి గుచ్చేసి బలంగా ఆ కత్తితో లాగుతూ ఉన్నాడు. वह पसीने से नहा उठा है, పసీనా, పసీనా का अर्थ है స్వెట్, చెమట, అతను చెమటతో నిండిపోయాడు, చెమటతో స్నానం చేశాడా అన్నట్టు అనిపిస్తుంది, అంటే అంత చెమట పోసింది. సబ్ గబరాయే హుయేతే, అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకని అంటే ఈ తతారా ఒక్కసారిగా కోపంతో కత్తి తీసి దాన్ని భూమిలోకి గుచ్చేసి తన బలాన్నంతా కూడా ఉపయోగించి గట్టిగా లాగుతూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా భయపడ్డారు. వహ తల్వార్ కో అప్నీ తరఫ్ ఖీంచ్తే ఖీంచ్తే దూర్ తక్ పహుంచ్ గయా హై, అతను కత్తిని తన వైపు లాగుతూ లాగుతూ చాలా దూరంగా వెళ్తూ ఉన్నాడు, భూమిలోకి గుచ్చేసి ఆ కత్తిని లాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. వహ హాంఫ్ రహా థా, హాంఫ్ నా కా అర్థం అతను బ్రీతింగ్, రొప్పుతూ ఉన్నాడు. అచానక్ జహా తక్ లకీర్ ఖీంచ్ గయి తే వహా ఏక్ దరార్ హోనే లగి, ఎక్కడి వరకైతే అతను భూమిలోకి కత్తి పెట్టి లాగుతున్నాడో అక్కడ
లకీర్ అంటే లైన్ అనేటువంటిది గీసాడో వహా దరార్ హోనే లగి. దరార్ కా అర్థం క్రాక్స్. భూమి అనేటువంటిది బీటలు ఇచ్చింది, పగుళ్ళు ఇచ్చింది. మానో ధరతి దో టుకడోమ్మే బాంటనే లగి హో. ఆ భూమి అలా ఎలా అనిపించిందంట, భూమి అనేటువంటిది 2 ముక్కలుగా విభజింపబడిందా అన్నంత ఇదిగా అతను అంత బలంగా కత్తిని భూమిలోకి దింపి లాగుతూ ఉన్నాడు. ఏక్ గడ్బడాహట్ సి గూంజనే లగి और लकीर की सीध में धरती फटती ही जा रही थी. एक గడ్బడాహట్ का अर्थ है ఒక ఉరుములు ఉరిమినప్పుడు ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అనేటువంటిది ఆ గీత వెంబడి గీసినటువంటి వెంబడి ఆ భూమి అనేటువంటిది ముక్కలుగా పగులుతూ వచ్చిందట. ధరతి ఫడ్తీ హీ జారహి. ఆకాశంలో నుంచి ఉరుములు ఉరిమినంత సౌండ్తో అతను భూమిలో గీసినటువంటి గీత అనేటువంటిది అది 2 ముక్కలుగా పగిలిపోతూ ఉంది. ద్వీప్ के अंतिम सिरे तक ततारा धरती को मानो क्रोध में काटता जा रहा था. ఆయన ఎంతవరకు గీశాడంటే ఆ గీత ద్వీప్ కే అంతిమ్ సిరే తక్, ద్వీపము చివరి వరకు కూడా, చివరి పాయింట్ వరకు కూడా తతారా ధరతీకో, తతారా ఏం చేస్తున్నాడు, ఆ భూమిని కోపంతో కాట్తా జారహాత, కోస్తూ వెళ్తున్నాడు. ఆ భూమిని అలాగా కత్తి భూమిలోకి దింపేసి భూమిని 2 ముక్కలుగా చీల్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సభీ భయాకుల్ హోగటే హై, అందరూ కూడా భయాకుల్, అందరూ కూడా భయభీతులైనారు, భయపడుతూ ఉన్నారు. లోగోంనే ఐసే దృశ్యకి కల్పన నా కీతి, ప్రజలు ఎవరు కూడా ఇలాంటి దాన్ని గురించి, ఇలాంటి దృశ్యాన్ని గురించి ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండలేరు. వే సిహర్ ఉటే హై, వారు సిహర్ ఉట్నా కాంప్ రహే హై, వాళ్ళు వణికిపోతూ ఉన్నారు. ఉదర్ వామీరో ఫడ్తీ హుయి ధర్తీ కే కినారే చీక్తీ హుయి దౌడ్ రహీ థీ తతారా తతారా తతారా, ఉస్కి కరుణా చీక్ మానో గడ్బడాహట్ మే డూబ్ గయి హై. అయితే ఈ యొక్క వామీరో భూమిని 2 ముక్కలుగా చేస్తూ ఉంటే ఏమైతుంది అని అంటే ఇది ఉదర్ వామీరో ఫడ్తీ హుయి ధర్తీ కే కినారే చీక్తీ హుయి, వామీరో ఈ భూమిని 2గా చీలుస్తూ ఉంటే వామీరో మాత్రము ఆ యొక్క ఒడ్డున ఉంచి గట్టిగా అరుస్తూ ఉంది. చివరికి విరిగిన భూమిని చూసి అరుస్తూ పరిగెడుతూ ఉంది. ఏమని చెప్పేసి తతారా 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 అని చెప్పేసి అరుస్తూ ఆమె యొక్క కరుణ్ చీక్, ఆమె యొక్క కరుణతో కూడినటువంటి స్వరంతో కేక వేస్తూ ఉంది. అయితే ఆ యొక్క సౌండ్లో ఆ సౌండ్ ఎలా ఉంది అని చెప్తున్నాము, ఉరుములు ఉరిమినట్టు ఉన్నటువంటి సౌండ్లో ఆమె యొక్క వాయిస్ అనేటువంటిది అసలుకి వినిపించనే లేదు. తతారా దుర్భాగ్యవశ దూసరీ తరఫ్తా, ఈయన దురదృష్టవశాత్తు ఎటువైపు ఉన్నాడు అని అంటే దూసరీ తరఫ్తా, అతను ఇంకో వైపు ఉన్నాడు. ఈ యొక్క భూమిని 2 ముక్కలుగా చీల్చినప్పుడు ఇతను ఒకవైపు ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఇంకొక వైపు ఉన్నారు. ద్వీప్ కే అంతిम सिरे तक धरती को चाकता वह जैसा ही अंतिम छोर पर पहुंचा द्वीप 2 टुकड़ों में विभक्त हो चुका था. ఈయన ద్వీపం చివరి వరకు కూడా భూమిని చీల్చుతూ అంతిమ భాగం చేరుకున్నాడు. ద్వీప్ 2 टुकड़ों में విభక్త హో చుకే తే, ద్వీపం అనేటువంటిది 2 ముక్కలుగా విభజింపబడింది. ఏక్ తరఫ్ తతారాత, ఒకవైపు తతారా ఉన్నాడు, దూసరీ తరఫ్ వామీరో, ఇంకొక వైపు వామీరో ఉంది. భూమిని 2 ముక్కలుగా చీల్చినప్పుడు ఒకవైపు ఏమో తతారా ఉన్నాడంట, ఇంకొక వైపు వామీరో ఉంది. తతారాకో जैसे ही होश आया उसने देखा उसकी तरफ का द्वीप समुद्र में धंसने लगा. ఎప్పుడైతే తతారా పూర్తిగా స్పృహలోకి వచ్చాడో, తతారాకో జైసే హీ హోష్ ఆయా, ఇప్పటివరకు ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కాలేదు. ఎప్పుడైతే అతను స్పృహలోకి వచ్చాడో అతను చూసేసరికి ఉస్కి తరఫ్ కా ద్వీప్, ఒకవైపు తతారా ఉన్నాడు, ఒకవైపు వామీరో ఉంది. అతను చూసేసరికి ఆ యొక్క తన వైపు ఉన్నటువంటి, తతారా వైపు ఉన్నటువంటి ఆ యొక్క భూభాగం అనేటువంటిది సముద్రమే దస్నే లగా హై, అది సముద్రంలో కూరుకుపోతూ ఉంది. సముద్రంలోకి ఆ భూమి మొత్తం కూడా జారిపోతూ ఉంది. చట్పటానే లగా ఉస్నే ఛలాంగ్ लगाकर दूसरा सिर थामना चाहा किंतु पकड़ ढीली पड़ गई है. ఒక్కసారిగా ఈ భూమి సముద్రంలోకి పోతూ ఉండేసరికి వెంటనే ఈయన ఏం చేశాడంట, వహ్ చట్పటానే లగా, చట్పటానే లగా అంటే ఏం చేశాడు, ఆయనకి ఒక్కసారిగా ఎగిరి దూకి కొండను
పట్టుకోవాలి, ఆ యొక్క భూమిని రెండో వైపు ఉన్నటువంటి వామిరో వైపు దూకాలి అని చెప్పేసి రావడానికి ప్రయత్నించాడు. ఒక చటపటానేలాగా ఒకసారిగా అతనికి కోపం వచ్చేసింది. ఛలాంగ్‌లగా ఎగిరి దూకి రెండవ ఒడ్డును పట్టుకోవాలి అని చెప్పేసి థామ్నా చాహా, పకడ్నా చాహా కింతు పకడ్ డీలీ పడి గయి. పట్టుకోవాలనుకున్నాడు కానీ ఆయన జారిపోతూ ఉన్నాడు. పకడ్ డీలీ పడి గయి హై, పట్టు చిక్కలేదు. వహ్ నీచే కీ తరఫ్ ఫిసల్నే లగా, అతడు కిందకి జారిపోతూ ఉన్నాడు. వహ్ లగాతార్ సముద్ర కి సతహ్ కి తరఫ్ ఫిసల్ రహా థా, అతను పూర్తిగా సముద్రం వైపు జారిపోతూ ఉన్నాడు. ఆయనకి పట్టు దొరకటం లేదు. దూకనైతే దూకాడు కానీ వామిరో ఉండేటువంటి భూభాగం వైపు, కానీ అక్కడ పట్టు అనేటువంటిది దొరక్క అతను కిందకు జారిపోతూ ఉన్నాడు. ఉస్కే ముహ్ సే సిర్ఫ్ ఏక్ హీ చీక్ ఉబర్కర్ డూబ్ రహీ థీ, అతని నోటి వెంట కేవలము ఒక కేక మాత్రం వినపడుతూ ఉంది. ఆయన కేకేస్తూ ఉన్నాడు. ఏమని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, వామీరో వామీరో వామీరో. ఉదర్ వామీరో బి తతారా 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 పుకార్ రహీ థీ, ఇతని ఒకవైపు ఆమె ఒకవైపు ఉన్నారు. ఆమె గట్టిగా కేకేస్తుంది తతారా తతారా అని చెప్పేసి. ఇతను కూడా సముద్రంలోకి జారి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతను వామీరో వామీరో అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. తతారా लहू लुहान हो चुका था, वह अचेत होने लगा और कुछ देर बाद उसे कोई होश नहीं रहा. తతారా లహూ లుహాన్ హో చుకా థా, లహూ లుహాన్ కా అర్థం రక్తపు మడుగుతో మునిగిపోయాడు. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అచేత్ హోనేలగా, అతను స్పృహ తప్పి పడిపోయాడు. కుచ్ దేర్ బాద్ ఉసే కోయి హోష్ నహీ రహా, ఇంకా పూర్తిగా అతనికి కొంత సమయం తర్వాత కంప్లీట్ గా స్పృహ అనేటువంటిది కోల్పోవడం జరిగింది. ततारा लहू लुहान हो चुका था, वह अचेत होने लगा और कुछ देर बाद उसे कोई होश नहीं रहा. అంటే తతారా లహూ లుహాన్ కా అర్థం రక్తపు మడుగులో మునిగిపోయాడు, రక్తపు మడుగులో నిండిపోయాడు. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అచేత్ హోనేలగా ఔర్ కుచ్ దేర్ బాద్ కోయి హోష్ నహీ రహా, కంప్లీట్ గా ఆయన స్పృహ కోల్పోవడం అనేటువంటిది జరిగింది. वह कटे हुए द्वीप के अंतिम भूखंड पर पड़ा हुआ था, जो कि दूसरे हिस्से से संयोगवश जुड़ा था. ఈయన తతారా ఏమైందంటే ఆ రెండు ముక్కలుగా అయింది అని చెప్పాం కదా, ఆ విరిగిన దీపపు అంతిమ భూభాగం మీద పడిపోయాడు. అది విరిగిపోయినటువంటి దాని కింద పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ పట్టు దొరకపోయేసరికి జారి కింద పడిపోయాడు. बहता हुआ ततारा कहाँ पहुंचा, बाद में उसका क्या हुआ कोई नहीं जानता है. తర్వాత ఆ యొక్క ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహంలో తతారా ఎక్కడికి వెళ్ళిపోయాడు, తర్వాత ఆయనకి ఏం జరిగింది అని చెప్పేసి కోయి నహీ జాన్తా హై, ఎవరికి తెలియదు. ఇదర్ వామిరో పాగల్ హో ఉఠీ హై, ఇంకొక వైపు వామిరో ఏమైందంటే అతనికి ఏమైందో తెలియక వామిరో పిచ్చిదానిలాగా అయిపోయింది. వామిరో పిచ్చి పట్టినట్లు అయిపోయింది. వహ్ హర్ సమయ తతారాకు కోస్తి హుయి ఉసీ జగహ్ పहुंचती और घंटों बैठी रहती हैं. పాపం వామిరో ప్రతి క్షణము కూడా తతారా కోసము వెతుకుతూ ప్రతిరోజు అదే ప్రదేశానికి వస్తూ గంటల తరబడి అక్కడ కూర్చుంటుంది. ఉస్నే ఖానా పీనా చోడ్ దియా హై, ఆమె తినడము త్రాగడము పూర్తిగా మానేసింది. పరివార్ సే వహ్ ఏక్ తరహ్ విలగ్ హో గయి హై, పూర్తిగా కుటుంబాన్ని కూడా వదిలేసింది. లోగోం నే ఉసే ఢూంఢనే కి బహుత్ కోషిష్ కి కింతు కోయి సురాగ్ నా మిల్ సకా హై, ప్రజలు కూడా ఆమెను వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆమె కొన్నాళ్ళకు ఆమె కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కూడా ఎక్కడ దొరకలేదు. కోషిష్ చాలా మంది ప్రయత్నం చేశారు ఆమె ఎక్కడుంది అని చెప్పేసి వెతికారు కానీ కోయి సురాగ్ నా మిల్ సకా, సురాగ్ కా అర్థం ఎలాంటి క్లూ అనేటువంటిది లభించలేదు, ఆచూకీ ఎక్కడుంది అనేటువంటిది కూడా లభించలేదు. ఆజ్ నా తతారా హై నా వామీరో కింతు ఉన్కి యహ్ ప్రేమ్ కథ ఘర్ ఘర్ మే సునాయి జాతి హై. ఈ రోజుకి తతారా లేరు, వామీరో లేరు, ఇద్దరు కూడా లేరు కానీ ఉన్కి యహ్ ప్రేమ్ కథ, వాళ్ళిద్దరి యొక్క ఈ ప్రేమ కథ అనేటువంటిది ఘర్ ఘర్ మే సునాయి జాతి హై, ప్రతి ఇంటిలో కూడా వింటూ ఉన్నారు, వినిపిస్తూ ఉంటారు. నికోబారియోं का मत है कि ततारा की तलवार से कार निकोबार के जो टुकड़े हुए उसमें दूसरा लिटिल अंडमान है, जो कार निकोबार से आज 96 किलोमीटर दूर स्थित है.
నికోబారి యొక్క నమ్మకం ఏంటంటే తతారా కత్తితో చీల్చినటువంటి ఆ 2 భూఖండాలు, ఒకటి కార్ నికోబార్ అని చెప్పేసి, ఇంకొకటి లిటిల్ అండమాన్ అని చెప్పేసి, ఇప్పుడు ఈ రెండిటి మధ్య 96 కిలోमीटरల దూరం ఉంది అని చెప్పేసి వీళ్ళ యొక్క నమ్మకము. నికోబారి इस घटना के बाद दूसरे गांव में भी आपसी वैवाहिक संबंध करने लगा. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇంతకుముందు అయితే వేరు గ్రామాల వాళ్ళు వేరు సాంప్రదాయాల ప్రకారము పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రేమ కథ జరిగిందో దాని తర్వాత నికోబారి ప్రజలు ఈ ఘటన తర్వాత 2 గ్రామాలలో వాళ్ళు వివాహ సంబంధాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. తతారా వామిరోకి త్యాగమయీ మృత్యు షాయద్ ఇసి సుగత్ పరివర్తన్ కే లియే థీ. సో తతారా వామిరోల యొక్క ఆ యొక్క మరణ త్యాగం అనేటువంటిది బహుశా ఈ మార్పు కోసమే జరిగిందేమో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది తతారా వామిరో కథ అనేటువంటి స్టోరీ అనేటువంటిది. ఓకే స్టూడెంట్స్, దీంతో ఈ పార్ట్ 3 ఈ వీడియో కంప్లీట్. తతారా వామిరో కథ అనేటువంటి లెసన్స్ మొత్తం కూడా క్లియర్గా కంప్లీట్ అయిపోయాయి. సో స్టూడెంట్స్ ఈ క్లాసెస్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి లెసన్స్ కావాలి అనేటువంటిది, ఏ ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా మార్పు కనుక ఉంటే కంప్లీట్గా దీనిలో కామెంట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.